ఎలక్షన్స్ అయిపోయినాయి. నేను ఊరికి కూడా పోయేసి వచ్చిన. శ్రీనివాస్ అన్న గెలిచేసిండు. శ్రీనివాస్ అన్న గెలిచినాక అక్కడ ఎలక్షన్ జరిగి ప్రమాణ స్వీకారం అన్నీ వేయించేసిలాట మొత్తం. ఇలానే లాస్ట్ అట్టు మొత్తం ఆఫీస్ కూడా క్రియేట్ చేసిలాట. ఎంతకంటే ఉన్నది ఒకసారి కూర్చోవాలి ఆఫీస్ వచ్చింది. షర్ట్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయిన ఊరికి. మళ్ళీ ఊరికి లేట్ చేసిందా ఓటు వల్లనే. అందుకే కానీ కార్తీక్ గారు ఓడిపోయినాక చూస్తేనైతే ఇంత ఆనందంగా ఉంది తెలుసా. వాడు ఓడిపోయిండు, కథ ఇక్కడికే బంద్ అయింది వాని ఆటలు. కృష్ణన్ ఎప్పుడో ఒకసారి ఆఫీస్కి వస్తా అన్నట్ట, అప్పుడెప్పుడు పోతా అన్నాడు ఇంటికాడ. వేరే వాళ్ళు నిలబెట్టినట్టు ఎవరు శ్రీనివాసనికి తెలుసు మరి. సరే నాకు గంతుగా మా తెలియదు. నిలబెట్టి మొత్తం నడిపిస్తున్నాడు గారు చరణ్ మొత్తం. నీకు తెలుసారా? నువ్వు వేసినావా ఓటు? కార్తీకానికి వేసినావా? మేము ఓడిపోయినాయి మంచిగా. నేను ఓటు వేసినానికి గెలవలేకపోయాడు. అయినా కార్తీకనే వేసినా కానీ కార్తీక్ ఇట్లా వేసుకుంటే ఇట్లా వేసుకోడు. ఓడిపోయినప్పుడు శ్రీనివాస్ అన్న అడ్వాంటేజ్ ఇస్తాను. శ్రీనివాస్ అన్నకి ఓట్లు వేయకుండా కానీ శ్రీనివాస్ అన్న మమ్మల్ని మంచిగానే డిసప్పాయింట్ చేయగలుగుతాడు. ఈ లైన్లో ఎట్లా ఎంజాయ్మెంట్ ఉందో అట్లా ఎంజాయ్మెంట్ మాకు అందరికి ఇస్తాడు. అది చాలు మాకు వింటే. పీపుల్ వల్ల గొడవలు కాకుండా ఏం కాకుండా చూసుకోమని చెప్తే ఇక్కడ ఈ ఎలక్షన్ జరిగినాయి. ఇట్లా ఒక గ్యాంగ్కి ప్రెసిడెంట్ అనుకున్నారు. అది చూసుకోవాలి ఫస్ట్. అంతే కొన్ని అనుకున్నారు. గొడవలు అయినాయి కూడా ఆ రోజు. పుట్టు ఎలక్షన్ రోజు పుట్టు ఘోరంగా గొడవలు అయినాయి. పుట్టు పెట్టుకున్నారు ఆపోజిట్ పార్టీస్ అన్నీ. పుట్టు మెంబర్స్ కానీ వాళ్ళ సపోర్టింగ్ వచ్చిన వాళ్ళు కానీ పుట్టు ఇంకేమున్నా వాళ్ళ తన గొడవలు అయినా కానీ మళ్ళీ వచ్చేసి చైర్మన్ వేసిండు కదా. అదే చైర్మన్ కామెడీకి మొత్తం. అందుకే ఇంకా గొడవలు జరుగుతలేవు. లేకపోతే ఇప్పుడు జరిగేది కాదు కానీ ఉంటుండే కాదు. ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా కూడా తెలియలేదు. సమ్మర్ ఉండటం కన్నా ఇప్పుడు యాక్షన్ ఎలక్షన్ జరిగినాయి అట. ఈ ఎలక్షన్స్ ఓటేద్దాం అనుకుంటే మిస్ అయింది ఒక అలాగే. కానీ ఇక్కడ గొడవలు అయితే ఘోరం జరుగుతుంది. నా ముందే కొట్టుకుంటారు. అందుకే హ్యాపీలు గొడవలు కాకుండా ఏం కాకుండా ఇట్లా ఎలక్షన్స్ ఎన్నుకొని పీపుల్ని ఇట్లా కాకుండా అక్కడ ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. మంచి చైర్మన్ డీజ్ మొత్తం ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అందరూ మంచిగా అనుకున్నారు. ఇప్పుడేమన్నా కావాలన్నా అవసరం ఎక్కడ చూసినా నాకు అవసరం ఉంటే మనకి అవన్నీ తీసి పెడతారు. ఇక్కడ వీటికి కూడా సహాయపడతారు. ఓన్లీ గొడవకి వీటికి అవి తెలియడానికి. సో మంచి హెల్ప్గా ఈ గ్యాంగ్ బాగానే ఎన్నుకున్నారు. ఈ లైన్ పక్క లైన్ కూడా పిల్లలు వచ్చి ఓడేయచ్చు మొత్తం. ఈ ఎలక్షన్లు అయిపోవడేమో ఎవ్వరు బయటకు వెళ్తలేరు. కార్తీక్ అయితే ఇంట్లోనే డిసప్పాయింట్గా ఉంటాడు. నేను కష్టపడి వచ్చి బయటకు వచ్చి కానీ ఆనందతో ఆడండి ఎవరితో ఆడలేదు. ఎలక్షన్ కొడుకుని మాత్రం పిచ్చిలో ఓడిపోయిన అస్సలు రివెంజ్ మామూలుగా ఉండదు. నెక్స్ట్ ఫైనల్ క్వార్టర్ నెక్స్ట్ సీజన్లో ఓడిపోయినా ఇక నా అదృష్టం లేదు, ఫెయిల్యూర్ అయింది. అందరు నాకు పగ పట్టినట్లు చేసినందుకు పట్రా వేద్దాం. వాళ్ళు ఇవే నాకు సపోర్ట్ చేయలేదు మెయిన్గా. ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తారు, నాకు వెళ్ళి పోట్లు ఇస్తారు. వాడు అయితే బాగా అయితే మాత్రం మంచిగా ఆడుతాక నాకు సపోర్ట్ అవుతుంది. ఎలక్షన్లో ఓడిపోయినా బయటికి కనీసం వారం రోజులకు ముఖం చూపించుకోకపోయాను. నన్ను అంత కూడా కొట్టలేదు. నా ఆటలు ఇప్పుడు ఏం చేయలేదు. అందరి ముందు తప్పదు. వైస్ ప్రెసిడెంట్ కూడా అది ఆఫీస్లో కూడా అంతలేదు. నన్ను వాళ్ళు కూర్చొని అట్లా అయిపోయింది నాకు. ఇప్పుడు ఈ పీపుల్ ఎందుకు ఇట్లా గొడవలు పెట్టుకుంటారు అన్నాడు కానీ ఇప్పుడు వాళ్ళు ఎత్తి ఏం లేదు, నేను ఎత్తనే అవుతాను. అందుకే అంటారు పీపుల్ ఎట్లుంటారు అని చెప్పి. నేను గెలిస్తే వేరే లేకుండే. అందరం కలిసి ఒక కండిషన్ పెట్టుకున్నాం. 1 year 1.5 years ఒకసారి మళ్ళీ ఎలక్షన్స్ జరపాలి ఇలా అని చెప్పి. ఎలక్షన్స్ జరపాల్సింది అన్నింటిలో ముందు ఉండాల్సింది. కొంచెం అడ్వాంటేజ్ ఉండేది ముందు గెలిచింది. కానీ అట్లా నేను గెలిచింది ఇంకా మంచి అడ్వాంటేజ్ ఉండదు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఏదో ఒకటి చేసి అందరికి మంచి ఇంప్రెషన్ తెప్పించి నేనే గెలుస్తాయి చూడాలి. నువ్వు నాకే సపోర్ట్ చేస్తావు చూడడానికి. నెక్స్ట్ సీజన్లో ఒక అని ఉంటుంది. అది చూపిస్తా పవర్ ఏంటిదో. ఒక్కసారి గెలిచినాక అప్పుడు మాత్రం ఆడుకోండి. గెలిచినప్పుడు వద్దాం జర కార్తీక్. ఎందుకు మాట్లాడుతున్నాను అసలు మాట్లాడుతారు. ఇప్పుడు మాట్లాడాలి నేను అప్పుడు. ఈ సీజన్ ఇట్లా ఫినాలకు వచ్చింది. 9th episode ఇంకొక ఎపిసోడ్ ఉన్నది అంతే. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఆడదాకా 1 year దాకా మినిమం ఉండదు నీ కాంట్రాక్ట్. కనీసం నువ్వు వాళ్ళు ఏమన్నా వర్క్ చేయడానికి కూడా నీకు ఆప్షన్ లేదు. ఏమన్నా కావాలని కూడా చైర్మన్ అడగాలి ఫస్ట్. ప్రెసిడెంట్ కాదు, చైర్మన్ ఫస్ట్ అన్నీ చూసుకుంటాడు. ప్రెసిడెంట్కి చెప్తాడు మొత్తం మీద. అంతే కదా మరి. ఈ పుండు మీద కారం పోయి చల్లగా నన్ను కావాలని నేర్పిస్తారు కదా. ఉంటుంది ఆగుర్రీ మీ దాంట్లో ఎవరైనా నోటీసులు నాకు. నేను వేసినా నా అబ్బాయి కడియాలి. ఎందుకంటే ఒక్కరికొకరు న్యాయం చేయాలి కదా. ఓడటు ఓడిటు అట్లా. అందుకే వేసినాం. ఇంకా ఫైర్ మీద ఉన్నాడు చెరువుల తర్వాత. మేము ఓటేయాలి. ఓటేసినా మా ఓటుతోనే గెలుస్తాడు అసలు. మేము వచ్చేలోపు హార్డ్ వచ్చేలోపు అప్పటికే అయిపోయినాయి ఎలక్షన్స్. మేమేం చేయాలి?
మనం ఏమైనా వెళ్ళాం కానీ వీళ్ళ గొడవలే మామూలు అన్న ఆపుతాలు వచ్చిన కొద్ది మెయిన్గా. సో ఇక్కడికైతే అయిపోయింది సీజన్ 1 తర్వాత సీజన్ 2 ఎట్లా చూద్దాం. నెక్స్ట్ లెసన్ల కోసం కార్తీక ఇప్పటి నుంచి ఒకసారి మొదలుపెట్టి మొత్తం ఘోరం చేస్తానే కదా సీజన్ 2 దాంట్లో అసలు అంత డిఫరెంట్గా చేస్తాను మొత్తం. మనకి ఇంకా సపోర్టింగ్ ఉంది అన్నీ ఇప్పిస్తా. నాకైతే అడ్వాంటేజ్ చెప్తాను. గెలిచిన శ్రీనివాస్ అన్న కూడా గెలిచిండు కాబట్టి మనకు అన్ని ఇచ్చిండు. కార్తీక్ అన్న నెక్స్ట్ ఇయర్ కోసం మనల్ని సపోర్టింగ్గా మనకు అన్నకు సపోర్టింగ్గా ఉండమంటాను. అట్లా మనకు అడ్వాంటేజ్ కొడతాను. అంటే ఏం కాదు చెప్పు, మన దగ్గర గొడవలు రాకుండా కూడా ఆపుగా కార్తీక్ అన్న కార్తీక్ కలిసి నచ్చిన ఏం చెప్తాను. ఇప్పుడు కార్తీక్ అన్న గొడవ పెట్టుకుంటే ప్రస్తుతం ఇయ్యాడు కాబట్టి అందుకే ఆగుతాను. ఇప్పుడు ఏమన్నా ఆటలు వెళ్ళాయి సో అందుకే ఆగుతాడు. గెలుచుకుంటే మొత్తం గొడవలు ప్రొవిజన్ సెక్రటరీ ఉన్నాయి చూసినావా కాబట్టి అబ్బాయితో ఎవ్వరు తీసుకొని పోతుంటారు కార్తీక్ అని చూసిండు. ఎందుకంటే కార్తీక్ కాదాడుకోపోతుండే. కార్తీక్ ప్రెసిడెంట్ అయినా చైర్మన్ కార్తీక్ అని పైన చైర్మన్ కూడా అనుకుంటాడు అట్లా ఉండేది. నన్ను గెలవందే మంచిది ఒక విధంగా చెప్పాలంటే. గెలిస్తే ఇప్పుడు మనకు సపోర్టింగ్గా ఉండమంటే మనకు కంట్రోల్ ఇస్తాను. అప్పుడు ఏం లేకపోతుండే కదా మొత్తం నేను గెలిచిన నేనేం మన ఆడపడుతున్నా ఆడుకున్న మొత్తం అట్లా చేస్తా అనేటోడు. మనం ఊటేసినా ఊడిపోయిండు అటు వదిలేయాలి అప్పుడే పట్టించుకోకుండా అంతే చూసుకున్నాను. నేను చేయాల్సిన బాధ్యత అన్నీ చేసేసి అస్సలు నేను 9 ఎపిసోడ్ సీజన్ ఫినాలకు వచ్చేసింది. ఇక్కడికి అన్నీ ముగించేయాలి. బాగా టాక్స్ వస్తాను కార్తీక్ పెద్ద సగం మీద ఉన్నాడు అందరి మీద అని చెప్పి. నెక్స్ట్ సీజన్ 2 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ మళ్ళీ ఎగ్జామ్స్ జరిగినప్పుడు బాగానే కసి చేసుకునే అవకాశాలు ఉన్నాయట. అందరం ఆడేమి చక్కలే చీమని పోస్ట్ కూడా పోకుండా చేసుకోవాలి. చీమకి ఎలక్షన్ జరిగింది వేరే ముడి అంటారు చీమని కూడా అప్లై చేసుకుంటారు. అట్లాంటి అవకాశం ఉంది తర్వాత ఈ ఇయర్కి ఓన్లీ డైరెక్ట్ ఉంటుంది. ఇంతమంది ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు స్టేట్ ఎలక్షన్స్కి అప్లై చేసుకుని కూడా వేరే పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. సేమ్ పోస్ట్ ఇప్పుడు ఈసారి లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి అది రాకుండా వేసుకోవాలి. అంతే ఎలక్షన్స్ అంటే ఇట్లా ఉంటుంది. వాటికి గింతే ఉంటారు. ఇప్పుడు గెలిచినప్పుడు ఒకరిక గెలినప్పుడు ఒకరిక సపోర్టింగ్ ఉండాలి అని అంటారు అందరూ ఫోన్ వేసుకొని చెప్తారు. చూసుకుని ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి చెప్పుకుంటాను రిక్వెస్ట్ చేస్తాను అంతే. ఇక్కడ ఆపారు కూడా నన్ను ఆపేసిన కూడా కానీ నేను గొడవలో కూడా చూసుకోవాలి. ప్రెసిడెంట్ శ్రీనివాస్ వచ్చి నీకు ఏం కావాలి హెల్ప్ చేస్తాను చేయడం మరి ప్రెసిడెంట్ చేసింది ఎందుకో మరి చేసిందే అందుకు మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడు అట్నే మనకి గొడవలు రాకుండా వేసుకుంటాడు అట్నే బుబ్బలు లేకుండా వేసుకున్నాడు అని చెప్పి కదా సపోర్టింగ్ కూడా చేసినాం. సో నీకు శ్రీనివాస్ అన్న గెలిచినాక రాహుల్ గారు డైరెక్ట్ ఇక్కడ లేకుండా మంచిగా ఫేమస్ డబ్బులు ఇస్తే మొత్తం ఆటలు వేసుకుంటూ ఊర్లోనే తిరుగుతాడనట. దుబాయ్ పోయినట్టు మొన్న అట్నే ఢిల్లీలో దుబాయ్లో అన్నీ తిరుక్కుంటూ వస్తానట మొత్తం అటు ఇటు తిరుక్కుంటా పైసలు చూడ మంచిగా ఎంజాయ్ చేసుకుంటాం మేము గెలిచినామని చెప్పి. ఆవిడ సెక్రటరీ జాబ్ వచ్చిందంటే ఇంత పది ఎందుకు పాలిటిషన్ అసిస్టెంట్ కూడా చేస్తున్నాడు మరి అట్లా ఎంజాయ్ మేము ఆ పార్టీ గెలిచిందని. కానీ కార్తీక ముఖం చూడాలి మొత్తం పిల్లి లెక్క అయిపోయింది కావాలి. ఇంక మనం ఎట్లా తిట్టింది ఇంకా నువ్వు రాకముందు బొచ్చల మందిని తిట్టింది కూడా బొచ్చల మందిని ఆధిపత్యం చేసుకోవడానికి విషయండు మంచి ఇంకా తగ్గింది కొంచెం ఉంటారు పీపుల్ అంటే కామన్గా తెలిసిందే కదా. ఒకప్పుడు ఏమో గెలవకముందు పూర్వం చేసింది గెలిచిండు ఇంకొకరికే వేసి ఇప్పుడు గెలవకపోతే ఇట్లా చేస్తాను అది ఇది అనుకుంటా. కానీ నా అందరూ మొత్తం ఆడుకుంటాడు కదా ఆ టైం వస్తుందా నాకు ఎప్పుడో తెలుసు. ఇప్పుడు వచ్చి బదిలీ ఆడుకుంటే అసలు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా మొన్న బదిలీ ఆడుకుంటే ఓటేయండి అని చెప్పిన మా ఓటేయుర్రి మీకు అడ్వాంటేజ్ ఇస్తా లేకపోతే నేను చెప్తారా మంచిగా చెప్తే మంచిగా ఇచ్చి ఊగుతారని. కానీ కార్తీక అట్లా వేయాలి. ఇప్పుడేమో బదిలీ ఆడుకుంటాడు నెక్స్ట్ ఎలక్షన్ల కోసం ఇప్పుడేమో ప్రిపరేషన్ లెక్క ఇప్పుడు చేసి ఏం లాభం లేదు. నెక్స్ట్ టైం కూడా శ్రీనివాసన్ గెలవకపోవచ్చు కాదేమో కానీ ఖచ్చితంగా అందరు ప్లాన్ చేస్తారు కార్తీకను కూడా కొట్టడానికి. తెలిసి ఏదో ఒక జిమ్మికి తీసుకెళ్ళడానికి చెప్తారు కానీ గెలవడానికి చాలా కష్టం కార్తీక. ఘోరంగా పెళ్ళి లెక్క అయిపోయింది ముఖం ఏదో పుల్లి చెప్పుకుంటా అదైతే అనుకుంటాడు కానీ మొత్తం మారిపోయింది ముఖం మీద. ఇంకే మరి అందరు అంటే గిట్నే ఉంటుంది ఇప్పుడే ఉండాలి. అందుకే ఎప్పుడేమో అది ఇది అని కూడా పెడతాను అందరు వాళ్ళు అలానే సపోర్ట్ చేయలేదు. నేను సపోర్ట్ చేసిన మీకు ఏముండదు అందుకే సపోర్ట్ చేయలేదు అంటాడు ఇక చూసి అన్నాడు ఈ పీపుల్ అంతా గింతే అది ఇది అంటాడు. అలా అన్నతో ఒకసారి అన్నాడు అంటే మన కార్తీక గుర్తు రాదు అందరు అన్నట్టు పీపుల్ అంతా గింతే ఇట్లా అని చెప్పి అంటే ఓడిపోయినప్పుడు గంతే. ఇప్పుడైతే 1 year 1.5 years ఏం చేయలేడు. అప్పటిదాకా మంచిగా చేయొచ్చు మా గ్యాంగ్ అంతా మొత్తం. కార్తీక ఒక్కడు సపరేట్ ఉంటాడు. వీళ్ళకి రాడు వీళ్ళకి తల దూర్చడు వీళ్ళకి గొడవలకు ఓడు కానీ ఎవరితో గొడవ పెట్టుకున్నా కానీ అస్సలు అంటే అస్సలు బయట తీసుకొని కొట్టుకోవడానికి ఉంటుంది డైరెక్ట్ అట్లా ఉంటుంది. అట్లాంటి పరిస్థితి చూసినప్పుడు కార్తీక ఎవరైనా గొడవలు పోయినా కానీ తీసలేడు. పాపం ఎంతైనా కానీ కార్తీకని గెలిపించుంటే బాగుండేది నా అభిప్రాయం ప్రకారం. పీపుల్ అంతే నా ఓడైతే ఇష్టం నా ప్రకారం అయితే ఏం చేద్దాం
మనకి ఇక అదృష్టం లేదు అనుకోవాలి, మన సైడ్ వాళ్ళు గెలుస్తుంది. కానీ ఎట్లా చేసినా అడ్వాంటేజ్ వస్తుంది 2 సైడ్ నుంచి, అది కూడా ఒక ఇంపార్టెన్స్లే. కానీ ఇక్కడ నుంచి అందరిని కనిపెట్టుకోవాలి అంట. ఎందుకంటే ప్రజెంట్ ప్రెసిడెంట్ కూడా ఎట్లా చేసేది తెలియదు. పీపుల్ వచ్చాడు విధంగా మారిపోతారు గెలుస్తుందో కూడా. మా చెల్లి అవుతుంది అన్ని అడ్వాంటేజ్ ఇస్తాం అట్లా చేస్తామంటారు. ఓడిపోయినోడు కూడా ఏమైనా చేయొచ్చు ఇంకొక కొన్ని రోజులకి, ఎలక్షన్ జరగకుండా దాకా అందరిని ఏదో కూడా ఏదో చెప్తాడు. గెలిచిన వాళ్ళు అంతే పట్టించుకుని ఇంకోటి రోజులకి అయితే ఇంత వేరే చెప్తారు. అందుకే పీపుల్ ఉంది ఇట్లా. కానీ మంచిగా అడ్వాంటేజ్ ఇస్తాడు కాబట్టి మేము ఎన్నుకున్నాము శ్రీనివాసన్ కాబట్టి ఏదో ఒకటి అయిపోయింది లేక. సీజన్ 1 ఫినాలకు వచ్చిందిరా. శ్రీనివాస్ గడు గెలిచిండు. నువ్వు గెలవడకన్నా నేను శ్రీనివాస్కి సపోర్ట్ చేసిన. సీజన్ 2 నేను నామినేట్ చేసుకోవచ్చు. ఇది ఎపిసోడ్ 9 ఇంకో పార్ట్ ఉంది, కానీ ఎపిసోడ్ అంతకుమించి నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు అందరికి సపోర్ట్ చేయాలని అనుకుంటాను, అంతకుమించి నువ్వు చేసేది ఏం లేదు. కానీ సరే నువ్వు నెక్స్ట్ టైం గెలవడానికి సపోర్ట్ చేయలేదు అంత ఏడవకు. ఎందుకంటే నీకు కూడా ఒకసారి సపోర్ట్ చేయాలి తమ్ముడు కాబట్టి. ఇట్లా ఉండాలి, మళ్ళీ వాళ్ళకి రావాలి. ఇద్దే తగ్గించుకుంటే ఉంది, ఇది తగ్గించుకుంటే నీకు ఎవరైనా ఉంటుంది పార్టీ. మా పేరు అంటారు కానీ అంతా అనుకుని ఈజీ కాదు. అందరినీ చూడాలి, అందరికీ మాట్లాడుతూ ఒకసారి గొడవ పెట్టుకుని ఇట్లా ఇప్పుడు మాత్రం అట్లా అర్థం లేదు. అందుకే ఎవరిని అంత ముందు జడ్జ్ చేయాలి. దాని ఇట్లా మాత్రం చూసినా అట్లా ఉంటుంది. ఎపిసోడ్ 9 ఇట్లా అయిపోతుంది. సీజన్ 1 ఇంకొక పార్ట్ మాత్రమే, ఎపిసోడ్ మాత్రం ఉంది అనడానికి అంతే కాదు. ఇష్టంగా ఈ ఎపిసోడ్ 9లో నెక్స్ట్ నుంచి అన్ని డీటెయిల్గా లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అప్పటి వరకు బాయ్. యాజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి తీసుకోండి. పక్కన పక్కన కూర్చోండి. బాగా